ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు, మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యము వహించుడి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు మేలు చేయుటకై మీతో కూడా నా ప్రభు ఉండబోతున్నాడు. ఈరోజు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ కన్నీళ్లతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖముతో ఉన్నావో, ఏ బలహీనతలతో ఉన్నావో, ఈరోజు దేవుడు నీతో కూడా ఉండి నీకు మేలు చేయబోతున్నాడు. ఈరోజు కోర్టు సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నావేమో, అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మేలు చేయుటకై నా ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితం అంతే, నా బ్రతుకంతే అని వేదనతో, దుఃఖముతో ఈరోజు ఉదయాన్నే లెగిసి ఈ వాగ్దానం చూస్తున్నావేమో. నీకు మేలు చేయుటకై నా దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. నీకు మేలు చేయుటకై, నీకు స్వస్థతనివ్వడం కోసం నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. నీకు విడుదలనివ్వడం కోసం నీ చెయ్యిని పట్టుకుంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించడానికి నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కనుక దిగులు పడకు, భయపడకు. ఈ ఉదయాన్నే అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. మేలు చేయుటకై నా దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఈరోజు నీ స్నేహితులు నీకు మేలు చేయకపోవచ్చు, నీ బంధువులు నీకు మేలు చేయకపోవచ్చు, నీ రక్త సంబంధికులు మేలు చేయకపోవచ్చు, కానీ నా దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మేలు చేస్తా అంటే చేసి తీరుతాడు. మాట ఇచ్చి నీ బంధువులు వదిలిపెడతారేమో, రక్త సంబంధికులు వదిలిపెడతారేమో, కానీ ఆయన మనిషి కాదు, అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చినాడంటే ఈ మట్టిలో కలిసే వరకు ఆయన మాట నెరవేర్చకుండా నిన్ను తీసుకోడు ఆయన. ఈరోజు ఎవరి ముందైతే తలదించుకున్నావో, ఎవరి ముందైతే అవమానపరచబడుతున్నావో, దేవుని ప్రతినిధిగా నేను చెప్తున్నాను, వారందరి ముందు నా దేవుడు నీకు సహాయము చేసి వారందరి ముందు నిన్ను సాక్షికరంగా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. కనుక ఈరోజు దిగులు పడకు, భయపడకు. ఈరోజు ధైర్యము వహించు. నీకు సహాయము చేయడానికి నా దేవుడు ఈరోజు ఉదయమే వచ్చి నీ చేయి పట్టుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి, మోకరించు, ధైర్యము వహించు. నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీకు సహాయం చేసి నీ అప్పులను, నీ ఇరుకులను, ఇబ్బందులను, కష్టాలను, కన్నీళ్లను తొలగించి గొప్ప సాక్షికరంగా నిలబెట్టబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా, అద్భుతమైనటువంటి రీతిలో తండ్రి ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండబోతున్నాడని చక్కని వాక్యంతో ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా. ధైర్యము వహిస్తున్నాం ప్రభువా. మీరు మాకు మేలు చేయుటకై మీరు మాతో పాటు ఉండబోతున్నందుకు వందనాలు. మాకు మేలు చేయండి ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, వాగ్దానం చూస్తున్నారో, వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎవరెవరైతే జరుపుకున్న వారందరి జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తున్నాం యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి బర్త్డే జరుపుకుంటున్న మీ అందరికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, ఈ నెల 29వ తారీఖు నాడు మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గుండం వారి ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మరి 29వ తారీఖు
గుండంవారి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మర్చిపోకండి, 29వ తారీఖు జరగబోతుంది. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు మరి ఆ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.